తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తా ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దానికి సంబంధించి కూడా నిపుణుల కమిటీ వేయడం జరిగింది. ఇటు మంత్రులు మరి దాంట్లో భాగస్వాములు కూడా అవుతూ ఉన్నారు. దానికి సంబంధించి ఒకవైపు ప్రణాళికతో వెళ్తూ ఉంది. అదేవిధంగా ఇంకా ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా ప్రభుత్వం కూడా కొన్ని ప్రణాళికతోనైతే ముందుకొస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే నిన్న ఏదైతే నర్సంపేట డిపోకి సంబంధించి డ్రైవర్ శంకర్ గౌడ్ ఏదైతే ఆర్టీసీ ఉద్యోగుల కోసము తన ప్రాణ త్యాగం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. వారి యొక్క డిమాండ్లు నెరవేర్చాలంటూ వాళ్ళు ధర్నా చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు కూడా ధర్నా చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఆ ధర్నాలో పాల్గొని మరి తనంతో తాను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ పరిస్థితిలో ప్రభుత్వం కూడా హామీ ఇవ్వడం జరిగింది. తన కుటుంబాన్ని కూడా మేము అండదండగా ఉంటాము, ఖచ్చితంగా ఆ కుటుంబానికి భరోసా ఇస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. దాంట్లో భాగంగానే మరి శంకర్ గౌడ్ కుటుంబానికి నిన్న ప్రభుత్వం దాదాపుగా 90,85,000 రూపాయల చెక్కును తన సతీమణికి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఇప్పటికీ ప్రజలకు అందిస్తూ ఉన్నామో దాంట్లో ఆర్టీసీ ఉద్యోగులకు కూడా భాగస్వామ్యం చేస్తాము. ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు లాంటి పథకాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ ఏదైతే సంవత్సర ఆదాయం 6 లక్షల కంటే తక్కువ ఉన్న ఉద్యోగి ఎవరున్నా కానీ వాళ్ళకి ఇల్లు లేకపోతే ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము అన్నట్టుగా హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మిగతా సంక్షేమ కార్యక్రమాలు సాధారణ ప్రజలకి ఏదైతే అందిస్తూ ఉన్నామో అదేవిధంగా మరి ఆర్టీసీ ఉద్యోగులకు కూడా అందిస్తాము అన్నట్టుగా చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే అనేక విధాలుగా ఆర్టీసీ ఉద్యోగులకి ప్రభుత్వం అయితే అండదండగా ఉంటున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా మహిళలకి ముఖ్యంగా మహాలక్ష్మి పథకం వచ్చిన కాంచెల్లి ఆర్టీసీ ఉద్యోగులపైన కొంత భారం పడుతూ ఉంది, కొంత ఒత్తిడికి లోనవుతూ ఉన్నారని కూడా ముందు నుండి కూడా ఉద్యోగులు అయితే వాపోతూ ఉన్నారు. వాటికి సంబంధించి కూడా పరిశీలన చేస్తాము, వాటికి సంబంధించి కూడా కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకుంటాము, కొత్తగా ఆర్టీసీ సంబంధించిన డ్రైవర్స్ మరియు అదేవిధంగా మరి కండక్టర్స్ని కూడా రిక్రూట్మెంట్ చేసుకోవడానికి కూడా కొన్ని పోస్టులు అయితే వేయడం అయితే జరిగింది. వాటికి సంబంధించి కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. దాదాపుగా 15,000 పైనే ఆ పోస్టులు ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. 10th బేస్ మీదే ఇచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ప్రణాళిక జరుగుతూ ఉంది. ఇంకా ఆ ఒత్తిడి నుండి కూడా మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తామన్నట్టుగా చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. అయితే ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగికి ఏ విధంగా బెనిఫిట్స్ వస్తాయో అదే విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు కూడా అందించడానికి ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తూ ఉంది. మీకు ఎటువంటి అన్యాయం చేయకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగి ఏ విధంగా అయితే సేవలు అందిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి, మీరు కూడా అంతకంటే ఎక్కువ సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా అదే తరహాలో చూసుకుంటామన్నట్టుగా భరోసా ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే స్వీకారం చుట్టినట్టుగా తెలుస్తూ